నీతి నిజాయితీ కలిగి ప్రజల కోసము దేవుని కోసము మంచి పని చేద్దాము అన్న వారిని కూడా ఈ లోకంలో ఉన్న చెడ్డ వ్యక్తులు మంచి పని లేక కార్యమునకు పూనుకున్న వారిపై సైతము వారిపై అనేక నెపములు రుద్దుతూ వారిని ఏం చేస్తున్నారంటే తప్పు దారి పట్టిస్తూ ఉన్నారన్నమాట. అంటే మంచి పనులు అనేవి చేయనివ్వట్లేరు. చాలామంది ఒక మంచి పని చేయాలని ఎవరైనా పూనుకుంటే వారిని ఎన్నో సూటిపోటి మాటల చేత ఎన్నో అవమానకరమైనటువంటి పదజాలాలు మాటలు వాడుతూ వారిని ఆ మంచి పనులు చేయకుండా ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సంఘాలలో కూడా, సంఘం లోపల్లో కూడా ఆటంకపరిచే వ్యక్తులు ఈనాటి దినాల్లో చాలామంది ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు యెరూషలేములో కూడా మంచి పని నెహెమ్యా చేయకుండా లోపల ఉన్న వ్యక్తులే, దేవుడంటే ఎరిగినటువంటి వ్యక్తులే, సన్బల్టు, టోబియా, గెషము, వీళ్ళు ఈ మంచి కార్యాన్ని అడుగడుగున అడ్డుకుంటూ ఈ పని చేయకుండా నెహెమ్యాను భయపెడుతూ, ప్రజల్ని భయక్రాంతులకు గురి చేస్తూ, ప్రజల్ని హేళన చేస్తూ, ప్రజలు ఆ పని చేయకుండా వారిపై అనేకమైనటువంటి పేలాపనలు పేలుతూ వారిని నిరుత్సాహపు ఊబిలోనికి నెట్టివేయాలని శతవిధాల మంచి కార్యము చేయటానికి వారిని చేయనివ్వకుండా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు వెదుగుతున్నప్పుడు, సంఘంలో నువ్వు బలపడుతున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు వెదుగుతున్నప్పుడు, విశ్వాసంలో నువ్వు వెదుగుతున్నప్పుడు, అలాగే పరిచర్య కొరకు ఒక దాహము, ఒక తపన కలిగి దేవుని కొరకు ఒక మంచి పని చెయ్యాలని నువ్వు నడుం బిగించుకొని దేవుని కొరకు నువ్వు పరుగులెత్తుతున్నప్పుడు, దేవుని పనిలో దునుములాడుతూ ముందుకు వెళుతున్నప్పుడు సాతానుడు ఆయన వారి ద్వారా కానీ, సంఘం వారి ద్వారా కానీ, సమాజం బయట ఉన్న వ్యక్తుల ద్వారా కానీ దేవుని కొరకు నువ్వు చేయాలనుకుని దర్శనం కలిగి ఉన్న మంచి పనులను చేయకుండా అడుగడుగున వాని బాణములు నిన్ను ఆటంకపరచాలని సంధిస్తూ ఉంటాడు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య మంచి కార్యం చేయకుండా నువ్వు ఆగిపోకూడదు. దేవుని కొరకు ఒక సమర్పణతో సాగిపోవాలి, వెనుతిరిగి చూడకుండా. అందుకనే భక్త పౌలు చెప్తూ ఉంటాడు, మంచి కార్యము దేవుని పని చేయడానికై విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మంచి కార్యాలు చేయుటకు విశ్వాసపు పరుగు పందెములో ఓపికతో యేసు క్రీస్తు అనే గురి యొద్దకు మనం ఆ గమ్యం యొద్దకు మనము పరుగు తీయాలి. ఈ పరుగు పందెములో అనేకమైనటువంటి అడ్డురాళ్ళున్నాయి, తాకుడు రాళ్ళున్నాయి, కావాలని కాళ్ళు అడ్డుపెట్టి పడేసే వాళ్ళు ఉన్నారు. రకరకాల వ్యక్తుల నుంచి మనకు సమస్యలు ఎదురవుతాయి. అయినా కూడా నీ పరుగు పందెం ఆగిపోవడానికి వీల్లేదు. ఎంత నీరసంగా చెప్పారు ఆమెను. మీ అంత నీరసం చూస్తే మాకెందుకయ్యా పరుగు? ఆ పరిగెత్తే నువ్వు జావన్నట్టే ఉన్నారు అందరూ. కొద్దిగా ఇది తగ్గి మానేటర్ తగ్గి గుయ్యి గుయ్యి అంటుంది. హల్లెలూయా. ఉజ్జీవంగా ఉండాలి మనం. ఇశ్రాయేలీల ప్రజల యొక్క స్థితి మనం చూస్తే వీళ్ళని ఉజ్జీవపరచటం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. వీళ్ళని ఒక కొలిక్కి తీసుకురావడానికి నెహెమ్యా యొక్క జ్ఞానం ఇక్కడ పనిచేయలేదు, నెహెమ్యా యొక్క బలము పనిచేయలేదు, నెహెమ్యా యొక్క ధనము పనిచేయలేదు. నెహెమ్యా ఏ రాజు కింద అయితే అధికారిగా ఉండి ఒక మంచి ఉద్యోగస్తుడుగా ఉన్నాడు అనే ఆ పేరు వీళ్ళని మంచి కార్యం చేయడానికి పురికొల్పలేదు. కానీ నెహెమ్యాకు ఎంత పలుకుబడి ఉన్నా కూడా నెహెమ్యా దాన్ని ఏమీ ఉపయోగించకుండా కేవలం ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. జ్ఞానం ఉపయోగించలేదు నెహెమ్యా, బలము ఉపయోగించలేదు, ధనము ఉపయోగించలేదు, తన ఉద్యోగపు పేరును ఉపయోగించుకొనకుండా నాకు ఏమీ లేదన్నట్లుగా, ప్రభువా నువ్వు నాకు తోడుంటే, నీ కరుణాస్తము తోడుంటే ఈ నిరుత్సాహపు ఊబిలో పడిపోయినటువంటి అణగారిపోయినటువంటి మంచి కార్యాలు చేయడానికి ఏ కోసాన కూడా ముందుకు రానటువంటి ఈ ప్రజల యొక్క పడిపోయిన స్థితిని ఉజ్జీవపరచడానికి
చేయడానికి కేవలము ప్రార్థన ఒక్క ఆ భారాన్ని తన వృద్ధిలో పెట్టుకొని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించడం నెహెమ్యా నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన పడిపోయిన ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని కొరకు ఒక మంచి కార్యం చేయడానికి పురికొల్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ ఆత్మీయ సోదరులు కానీ పడిపోతున్నారు, నీవు మాటల చేత వారిని కట్టలేవు, నీ తెలివి ఉపయోగించి వారిని లేవనెత్తలేవు. వారి కొరకు నువ్వేం చెయ్యాలంటే నెహెమ్యా వలె వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన చేసి ఆ ప్రార్థన బలముతో వారి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నీ నోటికి దైవ శక్తి, నీ మాటలకు ఒక ప్రభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని మన స్వశక్తితో మనం ఏమీ కూడా చేయలేమండి. ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన ఇశ్రాయేలీలు ఈరోజు ఒక మంచి తీర్మానంలోకి వచ్చారు. చాలా సంతోషింపదగిన విషయం, చాలా హర్షించదగిన విషయం, చాలా ఆనంద గీతాలతో దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి విషయం అన్నమాట. వాళ్ళకి వాళ్ళు పొరుగు కొలుపుకొని మరలా మనము కట్టుటకు పూనుకొందుము రండని వారి హృదయాలను దేవుని సన్నిధిలో బలపరుచుకొని ఈ మంచి కార్యము చేయుటకై వాళ్ళు సిద్ధపరచబడ్డారు. వాళ్ళు తెగించారు. ఒకప్పుడు పిరికి వారిగా మనకెందుకులే ఆదివారము ఆరాధన చూసుకుంటే సరిపోద్ది, మిగతా రోజులు మనకెందుకులే పరిచర్య భారం, ఏదో పోతున్నాం ఆదివారం ఒక పాట పాడి వాక్యం చదివి అవకాశం ఇస్తే ప్రార్థన చేసి అడావుడిగా ఇంట్లో పడిపోయి మళ్ళా ఆదివారం చూసుకుందాం అనే దీన స్థితిలో పడి ఉన్నటువంటి ఇశ్రాయేలీల పరిస్థితిని ఒక నూతనత్వంలోకి నెహెమ్యా నడిపించగలిగాడు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి భావజాలముతో ఉండి ఇశ్రాయేలీల ప్రజల వలె నాకెందుకులే అని దేవుని పరిచర్యను నువ్వు నిర్లక్ష్యపరిస్తే జాగ్రత్త. ఒక్కరోజు తీర్పు దినములో నిన్ను లైన్లో నిలబెట్టి నిన్ను ప్రతి విషయం ప్రభు అడగబోతున్నాడు. బాధ్యతలు నువ్వు గుర్తించాలి. పరిచర్యలో నీ బాధ్యత ఏంటో నువ్వు దాన్ని గుర్తెరిగి దాన్ని చెయ్యడానికి నీ నడుం బిగించుకొని ఆ మంచి కార్యం ఏంటో దేవుని సన్నిధిలో తెలుసుకొని నువ్వు ఏం చెయ్యగలవో ఆ సమస్య గురించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దాన్ని నెరవేర్చగలిగినప్పుడు దేవుడు అంటాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నేను అప్పగించిన పనిని ఈ మంచి కార్యాలని బాగుగా నెరవేర్చి నన్ను సంతోషపరిచావని దేవుడు ఆయన ఆనందపడటమే కాదు, నిన్ను గొప్ప చేసి అనేక వారి ముందల ఎదుట నీ పేరును నీ నామమును గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ రోజు నుంచి అలాంటి ఆలోచన నుండి పరిచర్య ధర్మము గుర్తెరిగి కూడా పరిచర్యలో ఊడ్చే పరిచర్య, సాపలేసే పరిచర్య, సౌండ్ సిస్టమ్ పెట్టే పరిచర్య, బయట ఊడ్చి చల్లే పరిచర్య, నీళ్లు పెట్టే పరిచర్య, ప్రభు బల్ల గిన్నెలు కడిగే పరిచర్య, ఇక రకరకాల పరిచర్యలు ఉన్నాయి. నీవు ఏ పరిచర్య చెయ్యగలవో అవి మంచి కార్యాలే కానీ దేవుని పరిచర్యలు అవి చెడ్డ కార్యాలు. అవునా అండి? సువార్త చెప్పే మంచి కార్యము చెయ్యాలి. అలాగే అనేకుల్ని పడిపోతున్న వారిని పిలుచుకొని వచ్చే ఒక మంచి కార్యాలకు నువ్వు పూనుకోవాలి. నాకెందుకులే అనే మనస్సు నీకుంటే ఈ రాత్రి వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే ఏముంది తీర్పు దినాన? ఏముందండి చెప్పండి. కేసీఆర్ అవకాశం ఉంది కానీ కోట్ల కొలది అప్పులు చేసుకుంటూ పోతే ఇప్పుడు ఏం కడుతున్నారు? లెక్కలు కడుతున్నారు. ఏం కడుతున్నారండి? నరేంద్ర మోడీ అధికారం చేతిలో ఉందని మతాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అకౌంట్లో వేసుకుంటే ఏముందంట? సుప్రీంకోర్టు లెక్క బయటికి తీసింది. ఏం తీసింది? ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ప్రధాని అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవడైనా సరే లెక్క ఏం చేయాలి? అప్పచెప్పాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ, నీ ఇష్టానుసారంగా జీవించకు. దేవుని తీర్పు దినం ఉందని భయముతో బ్రతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అన్యుడు రక్షించబడి ముగ్గురిని చర్చికి తీసుకుపోతున్నాడు అంట. అమ్మగారు చెప్పింది ఈరోజు.
ఉదయం పూట మేము మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ బావ కొడుకు వాళ్ళ అన్యులు కరుడుగట్టిన విగ్రహారాధికులు. ఏ విగ్రహారాధికులు? కరుడుగట్టిన విగ్రహారాధికులు. పూజలేదు, బయటికి వెళ్ళరు. అట్లాంటి వాళ్ళు ప్రభుని తెలుసుకొని వాడు ఒక్కడు పోకుండా వానితో పాటు ముగ్గురిని తీసుకెళ్తున్నాడు చర్చికి. మనం మాత్రం సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నాం, ఒక్కరిని కూడా తీసుకురాం. ముగ్గురిని తీసుకొని వెళ్తున్నాడు అంట, చెట్టిపాలెం నుంచి మిర్యాలగూడ. వాడు కొత్తగా వచ్చాడు, అయినా కూడా వానికి ఏ మంచి కార్యం, నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక మంచి కార్యం చేయాలి దేవుని కొరకనే తపన వాడికి ఉంది. మరి మనకేంటి? మీ పరిస్థితి ఏంటండి? కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని మనం దేవుని మందిరానికి తీసుకురావాలి. పడిపోయిన జీవితాలు ప్రాకారాల వలె ఉన్నాయి. ఈ గ్రామంలో ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రాకారాల వలె ఉన్నాయి. ఈ మంచి కార్యం, వారి జీవితాలు కట్టేది ఏ కార్యం అంట? మంచి కార్యం. దాన్ని కట్టడానికి ఎవరు పూనుకోవాలి? మీరే పూనుకోవాలి. పూనుకొని నిలబెట్టాలి. భారం తగ్గిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఫస్ట్ ఉన్న భక్తి ఇప్పుడు ఉండట్లేదు చాలామందికి. మొదట ఎలా ఉంటుందండి? కొత్తలో అస్సలు దేవుని కొరకు చావడానికైనా అంటారు. ఇప్పుడు పాతబడ్డా కొద్దీ నిర్లక్ష్యం. ఏ ఉందిలే, నిమ్మలంగా బాధం. ప్రైస్తలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఒకంత మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి మనం గమనిస్తే, వారు పని చెడగొట్టే వారికి భయపడలేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేయబడ్డారంటే పని చెడగొట్టే వారికి భయపడ్డారు, కానీ ఇప్పుడు భయపడలేదు. కానీ దేవుని యొక్క దర్శనము కలిగి వారి జీవితాలను వెలుగులోనికి తీసుకురావాలని వచ్చిన నెహెమ్యాకు దేవుని పట్టణమైన యెరూషలేము నగరము ప్రాకారములను తిరిగి నిర్మించాలన్న నెహెమ్యా మంచి మనసుకు ప్రజలు సహకరించడం ప్రారంభించారండి. ఆమెన్, హల్లెలూయా. ఆయన మంచి మనసుకు ప్రజలు ఏం చేశారంట? సహకరించడం ప్రారంభించారండి. మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలంటే కాస్త మనం నిరీక్షించాలి. నెహెమ్యా, నేను ప్రతి అధ్యాయం మీకు ప్రతి వచనం నేర్పించుకుంటూ వచ్చాను. నెహెమ్యా ఎంత కష్టపడ్డాడండి. ఒక్కడే రహస్యముగా పశువు మీద ఎక్కి ప్రతి ద్వారాన్ని, ప్రతి గుమ్మాన్ని దర్శించి ఆ దేవుని పని ఎలా ప్రారంభించాలో చాలా కష్టించాడు, చాలా ప్రార్థన చేశాడు. ఆ తరువాత ప్రతిఫలాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం ప్రార్థించగానే ఒడిలో ఆకాశం నుండి ఆశీర్వాదాలు మూటలు పడిపోవాలని, ప్రార్థించగానే రోగం తగ్గిపోవాలని. కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా మీకు? దేవుని మహిమ కొరకు వస్తాయి. లాజరు చనిపోవటం ఎవరి కొరకట? దేవుని మహిమ కొరకే. మనలో కొన్ని బలహీనతలు దేనికి వస్తాయి తెలుసా? మనం దాన్ని గ్రహించకుండా ఒకటే సనుగుతూ గునుగుతూ ఉంటాం. దేని కొరకు వస్తాయట? దేవుని మహిమ కొరకే, దేవుని మహిమపరచడానికే. దాన్ని గ్రహించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలులు జరిగిస్తాడండి. దాన్ని గుర్తించకుండా మనం ఏదో అది ఇది అనే అడావుడి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం గుర్తెరిగి ప్రార్థించినప్పుడు నెహెమ్యా వలె ఒక మంచి కార్యమునకై ప్రజలు పూనుకున్నట్లుగా దేవుడు మన పట్ల మంచి కార్యాలను మన కళ్ళ ముందే జరిగించి ఎదుటి వ్యక్తుల ద్వారా మన కళ్ళ ముందు కార్యాలను చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే నెహెమ్యా మంచి మనసుకు ప్రజలు ఏం చేశారంట? సహకరించి ఈ మంచి కార్యం చేయుటకై మనం పూనుకుందుమరండి అని ఒకరికొకరికి పురిగొల్పుకుంటున్నారు. చైతన్యం వచ్చిందన్నమాట. ఇదివరకు విడివిడి మనస్తత్వాలు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి నచ్చదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? రండి రండి, ఏమండి, రండి రండి. దేవుని వాక్యంలో అద్భుతమైన మాట ఉంటుంది. రండి, మనల్ని సృజించిన మన దేవుడైన యెహోవా సన్నిధిని మోకరించి సాగిలపడి నమస్కరించదమని అద్భుతమైన మాట. రండి అనే మాట ఎంత చైతన్యవంతంగా, ఎంత ఉజ్జీవంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? పిలుపునిస్తున్నారు. రండి,
మనము ఈ మంచి కార్యం చేయుటకై పూనుకుందాం. ఇప్పుడు క్రైస్తవులు అన్నీ చెడ్డ కార్యాలే చేస్తున్నారు. చాలామంది, అతి తక్కువ మంది ఏ కార్యాలు చేస్తున్నారు? మంచి కార్యాలు చేస్తున్నారు. ఎక్కువ మంది చెడ్డ కార్యాలు చేయడానికే మనసు నిలుపుకుంటున్నారు. మంచి కార్యం చేయండి రా బాబు అంటే చేత కాదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో ఉన్నది చేయడానికి చేత కాదు, కానీ వాక్యంలో లేనిది చేస్తూ ఉంటారు చాలామంది. అవునంటారా కాదంటారా? వాక్యంలో ఉన్నది చెయ్యండి అంటే అది చేయరు. వాక్యంలో లేనిది మాత్రం చేయడానికి భుజాలు తడుముకొని ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. దేవుని కొరకు ఒక మంచి కార్యం చేయుటకై ఈరోజు మనం నిలబడటం నేర్చుకోవాలి. ఆమేన్. మనం గమనిస్తే యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నాడు, చూద్దామంటారా? 1:11 యోహాను రాసిన 3వ పత్రిక. ప్రియుడా, ఏ కార్యం చేయొద్దు మనిషిలో, దేవుని బిడ్డలు, చెడ్డ కార్యము కాక మంచి కార్యము అనుసరించున్నట్లు మేలు చేసేవాడు దేవుని సంబంధి. కీడు చేసే ప్రజలు ఏంటంట? దేవుణ్ణి చూచిన వారు కారు, దేవుణ్ణి చూడని వారు మాత్రమే చెడ్డ కార్యాలు చేస్తారు, కీడు చేస్తారు. దేవుని సంబంధి ఏం చేస్తాడంటే మంచి కార్యాలు చేస్తాడు. వాడు దేవుణ్ణి చూచిన వాడు, దైవ చిత్తం గుర్తెరిగిన వాడు, ఎదుటి వ్యక్తులకు హాని తలపెట్టడు. అందుకనే ప్రియుడా, చెడ్డ కార్యము కాక మంచి కార్యము చేయడానికి నీ ప్రభు సన్నిధిలో మనసు నిలుపుకొని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి చెడ్డ కార్యాలు, చెడ్డ అలవాట్లు ఉంటే వాటిని మానుకోవాలి. అపవిత్ర సంబంధమైన కార్యాలకు పాల్పడుతుంటే వాటికి ఈరోజు పులి స్టాప్ పెట్టి, కామనా పులి స్టాప్నా చెక్క ఏం పెట్టాలి చెప్పండి? పీఈటీ గారు పులి స్టాప్ పెట్టాలి. ఇంకా ముందుకు లేదు, అక్కడి వరకే ఆగిపోవాలి. అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలంట? మంచి కార్యాలు. ఏమని చెప్తున్నాడు సంఘానికి? ప్రియుడా. ఎందుకంటే సంఘంలో ఉండి ఆ హాని తలపెట్టేవారు, చెడ్డ కార్యాలు చేసేవారు ఎక్కువైపోయారు. అందుకనే ప్రేమతో సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని ప్రియ శిష్యుడైనటువంటి యోహాను. ప్రియుడా, చెడ్డ కార్యం కాక మంచి కార్యాలు చేయటం నేర్చుకో. మంచి కార్యాలు చేసేవాడు దేవుణ్ణి చూచినవాడు, వాడు ప్రార్థన చేసుకునేవాడు. మంచి కార్యాలు చేసేవాడు నిరంతరం వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆత్మీయులతో సహవాసం చేసేవాడు, ఆరాధించేవాడు. చెడ్డ కార్యాలు చేసేవాడికి ఏమీ కూడా ఉండవు. మంచి కార్యాలు చేసేవాడు దేవుని చూచాడు కాబట్టి దేవుని భయము అతనిలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డ కార్యాలు చేయుటకు అహాబు, యెజబెలు పూనుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి చూచిన వారు కారు. వాళ్ళు ఎంత దుర్మార్గులంటే భార్యాభర్తలు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఇశ్రాయేలీల ప్రజల చేత రాజుగా, రాణిగా ఎంపిక చేయబడి ఉన్నతమైన స్థలాల మీద దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి, దేవునికి స్తుతి నైవేద్య బలులు సూర్య అస్తమయములయందు అర్పించవలసినటువంటి, ఉదయ సాయంకాలంలో అర్పించవలసినటువంటి బలులను నిలిపివేసి మరలా ఇంకా చెడ్డ కార్యం ఏంటో తెలుసా? దేవుని ప్రవక్తలను ఒక్కరిని కూడా లేకుండా చంపేస్తూ, యెహోవా నామమున ప్రార్థించే వారిని లేకుండా చేస్తూ ఈ చెడ్డ కార్యాలకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయి క్రైస్తవుల్ని దేశంలో లేకుండా చేయాలి, పాస్టర్లను లేకుండా చేయాలి, చర్చిల్ని తగలబెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు తిక్కలోళ్ళు, వెర్యోళ్ళు. క్రైస్తవ్యాన్ని ఎంత అనగదొక్కాలని చూస్తే అంత పైకి లేస్తుందని వాళ్ళకి తెలియదు. ప్రారంభ ఆదిమ సంఘం నుంచి, అపోస్తుల పరిచర్య దగ్గర నుంచి దేవుని సువార్తను అడ్డుకోవాలనుకున్న వాడు కాలగర్భంలో చరిత్రలో కలిసిపోయాడు. కానీ దేవుని సువార్త ఈ 21వ శతాబ్దంలో కూడా వేగంగా పరుగులెత్తుతుంది. మతోన్మాదులు అణచాలని అనుకుంటే వాళ్ళ అవివేకం, వెర్రితనం అది అణిగిపోయేదే కాదు. అది దేవుని యొక్క పరిచర్య, అది బూది గంతముల వరకు విస్తరిస్తుంది. ఒక్కరిని చంపితే 100 మంది తయారవుతారు. 10 మందిని చంపితే 1000 మంది పుట్టుకొస్తారు. దేవుడు పుట్టిస్తాడు. ఆమేన్. దేవుని ప్రవక్తల్ని చంపి
చెడ్డ కార్యాలు చేస్తూ దేవునికి అసహ్యం పుట్టించటం ద్వారా కరువు వచ్చింది, హింసలు వచ్చాయి, పశువులు మేత లేక నీళ్లు లేక చచ్చిపోతున్నాయి, ఘోరమైనటువంటి శ్రమలు. దేవుని రోషం కలిగిన సేవకుడు వస్తే ఆ సేవకుని కూడా చంపుతానని చెడ్డ కార్యం కొరకై సవాలు విసురుతుంది. అందుకనే వాళ్ళ జీవితం ఎలా అయిపోయిందంటే, చెడ్డ కార్యం చేసే వాళ్ళది ఆఖరికి కుక్కల వాళ్ళ రక్తాన్ని దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఊరుకోడనమాట. కుక్కలు నాకే స్థితికి వచ్చే దిక్కులేని చావు చచ్చారనమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని సమయం అంటూ ఒకటి ఉంది. దేవుని బిడ్డల మీద చేతులేసాం, వాళ్ళని హింసించాం, వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మౌనం వహిస్తున్నారని సంబరపడిపోతున్నారు. కానీ దానికి ప్రతిచర్య చేసేవాడు మన దేవుడు. ఆయన నిర్ణయ కాలంలో ఏం చేస్తాడట, కుక్కల చేత రక్తాన్ని నాకిస్తాడు. ఎందుకంటే మొన్న ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళాను నేను, పొనుగోడు హౌస్ విజిటింగ్కి వెళ్తే ఒక రవి బ్రదర్ అనే ఒక ఆయన నేను మాట్లాడుకుంటూ ఉన్నాం. క్రైస్తవ్యం మీద చాలా దాడులు జరుగుతున్నాయి, మనం చైతన్యవంతంగా ఉండాలని నేను చెప్తుంటే, ఈ ఆర్ఎస్ఎస్ గ్రూపులో పొనుగోడు ప్రాంతంలో, పొనుగోడు అంటున్నా మన దూపాడు ప్రాంతంలో ఒక ముగ్గురు బలంగా పనిచేసి ఆ కాలంలో సేవకుల్ని బాగా కొట్టారట. ఒక నలుగురు సేవకుల్ని చంపడానికి కూడా యత్నించారట. ఆ సమయంలో జరిగింది ఏంటో తెలుసా, ఆర్ఎస్ఎస్ గ్రూపులో ఉండి సేవకులని చంపాలని హింసించి రహస్యంగా ప్రార్థనకు వెళ్ళొస్తుంటే పట్టుకొని కొట్టిన వ్యక్తులు ముగ్గురికి యాక్సిడెంట్ అయితే ఇద్దరు అక్కడికక్కడికి చచ్చిపోయారంట. ఒక్కడు మాత్రం బ్రతికి సావుదప్పి కన్నులొట్టబోయినట్టు బ్రతికి ఈరోజు క్రీస్తు సాక్షిగా బ్రతుకుతున్నాడంట. గడ్డిపల్లి నడి సెంటర్లో ఫోటో స్టూడియో పెట్టుకొని క్రీస్తు సాక్షిగా దేవుని ప్రేమను పంచుతూ బ్రతుకుతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా మార్చగలడు, మన జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అహాబు యెజబెలు చెడ్డ కార్యాలు చేయటానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ ఆ చెడ్డ కార్యాల్లో వాళ్ళు ఏమైపోయారంటే ఆ శాపములోనే కొట్టుకొని పోయారు. దేవుని కొరకు మంచి కార్యము చేయాలని నిలబడినటువంటి ఏలియా బలమైన శక్తివంతమైన అగ్ని పరిచర్యలు చేశాడు. అగ్ని పరిచర్యలు చేయటం కాదు, దేవుని పరిచర్య కొనసాగించుటకు రోషము కలిగినటువంటి ఒక మంచి దైవజనుడిని సిద్ధపరచగలిగాడు. దేవుని కొరకు మంచి కార్యాలు తలపెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియుడా, దేవుని సంఘమా, చెడ్డ కార్యం కాక ఈ రోజు నుంచి ఏ కార్యం తలపెట్టాలి? చెడ్డ కార్యాలు చేస్తున్నావు అనుకో, ఎవరిని నువ్వు దేవుని ఇంతవరకు ఎరగలేదు, అది గుర్తుపెట్టుకో. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9:13, మత్తయి సువార్త 19:16 చదివి ముగింపులోనికి మనం తొందరగా వద్దాం వేగంగా. మొదటి దినవృత్తాంతాలు 9:13 చదువుదామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ రాజులు రాజులు రాసిన తమ పితరుల ఇండ్లకు 13వ వచనం, 1760 మంది చూడండి, వీళ్ళు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యముల యందు ఏం చేయాలి? దేవుని మందిర సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు, అంటే ఆసక్తి కలిగిన వారు. మంచి కార్యముల యందు ఏ పని అని ఇందాక చెప్పానుగా, మందిరములో ఏ పని అయినా కూడా మంచి కార్యముగా ఎంచుకొని మనం చేయాలి. మా పాలకీడు సంఘంలో మాధవి గారు అని ఉంటుంది, మన యవనస్తులకు కూడా తెలుసు. ఎట్లా చేస్తుంది పరిచర్య? అందరూ తినేసి ఇస్తరాకులు ఆడేసి సంఘస్థులంతా లగ్జరీగా మనోళ్ళు వెళ్ళిపోతే ఆమె అర్ధరాత్రి 12 అయినా ఎంగిలి ఇస్తరాకులు గ్లాసులు తీసి నీటుగా నెత్తిన పెట్టుకొని చెత్త రోడ్డు పక్కన పారేసే పరిచర్యను ఎంపిక చేసుకుంటుంది ఆమె. ఏ కార్యం ఎంచుకుంది? దాన్ని మంచి కార్యంగా. ఈనాడు
చాలామందికి ఇలాంటి సమర్పణ లేదు. ఆ సహోదరి ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినప్పటికీ ఏ రోజు కూడా కుల ఫీలింగ్ కానీ ఏ రోజు కూడా గర్వంగా చాలా సింపుల్గా అలాంటి సోదరిని దేవుడు నాకు ఇచ్చిన పరిచయలో ఉంచినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. చాలా తగ్గింపు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అట్లా చేస్తుంది పరిచర్య. మనోళ్ళందరూ పరిచర్య చేయడానికి ఏడుస్తూ ఉంటారు. అందుకనే అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ చేయి విడవడండి. ఆమేన్. అగాపే గీతాల్లో ఒక పాట దేవుని సన్నిధిలో రాయబడి ఉంది. నాకై సమకూర్చును, భారముల్ వహించును, నన్ను చేయి విడువడు, యేసున తోడై ఉన్నాడు. పరిశోధనల్ ప్రభు అనుగ్రహిస్తే పరిష్కారం నాకై సిద్ధపరచును. ఎందుకని అడగను నేను, నా మేలుకని భావించేదను. వాళ్ళు దేవుని పని చేయడానికి వాళ్ళు ఎలాంటి మంచి గట్టి మనస్తత్వం కలిగిన మంచి మనస్సు కలిగిన వారు అన్నమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వాక్యం కూడా మనం చూద్దాం. ఇదిగో ఒకడు యేసు ప్రభు దగ్గరికి పరుగులెత్తుకొని వచ్చి, బోధకుడా, ఇదిగో నేను నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలో ఈ చెప్పమని ఆయన బ్రతిమలాడుకుంటూ అడిగాడు. అందుకు ఆయన, మంచి కార్యం చెయ్యాలనుకుంటే దాన్ని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞను గైకొనమని చెప్పాడు. మంచి కార్యము చెయ్యడానికి ఎవరి దగ్గరికి పరుగులెత్తాడు? దేవుని పరిచర్య చేయకుండా, సమర్పణ లేకుండా, ప్రత్యక్షత లేకుండా అతని హృదయ గర్వముతో దేవుని దగ్గరికి వెళ్ళి మంచి కార్యం కొరకు తపన పడుతూ అడిగాడు. అతని హృదయ స్థితిని ఎరిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు, మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుతున్నావు? దేవుని ఆజ్ఞలను నువ్వేం చేయాలి? గైకొనటం నేర్చుకో ఫస్ట్. ఆమేన్. దేవుని వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకుంటే మంచి కార్యం ఎలా చెయ్యాలో దేవుడే నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మంచి కార్యం కొరకై యవనస్తుడు పరితపించాడు, కానీ దేవుని సన్నిధిలో అతని హృదయము సరిగా లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, సమర్పణ లేదు. డబాల్మంటూ ఉరికెత్తుకుంటూ వచ్చాడనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, ముందు దేవుని ఆజ్ఞను గైకొంటే మంచి కార్యం ఎలా చేయాలో నువ్వు నేర్చుకోగలుగుతావు అని చెప్పాడు. తర్వాత మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన కాలములో, అనగా యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక స్త్రీ అంటుంది. ఆ స్త్రీ గురించి ప్రభు చెప్తున్నాడు ఒక మంచి సాక్ష్యము. ఆ స్త్రీ మంచి కార్యం చేయుటకు క్రీస్తు కొరకు సిద్ధపడిందండి. ఏ కార్యం చేయుటకు? మంచి కార్యం చేయడానికి సిద్ధపాటు కలిగింది. ఆమె మనసు దేవుని సన్నిధిలో విరిగింది. ఆమె మనసు దేవుని సన్నిధిలో నలిగింది. దేవుని పరిచర్య కొరకు ఏదైనా చేయడానికి, పరిచర్యలో సమస్తమును సమర్పించుకొని ప్రభు యొక్క పరిచర్యలో ఒక ప్రధాన పాత్ర పోషించింది ఆ స్త్రీ. ఆ స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకొని ముగింపులోకి వద్దాం. మత్తయి సువార్త 26:10. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. చూడండి, దేవుని కొరకు ఏం చేసిందంటే ఆ స్త్రీ ఒక మంచి కార్యం చేసింది. ఏంటో తెలుసా? ఎంతో విలువ కలిగినటువంటి, ఇదిగో ఆ అత్తరు బుడ్డిని సుమారుగా ఒక 5,000 రూపాయలు ఆనాడు విలువ కలిగినటువంటి ఆ అత్తరు బుడ్డిని యేసుక్రీస్తు కొరకు దాన్ని సమర్పించి ఏం చేసిందంటే, ఇదిగో ఆ అత్తరు ఆయనకు పోయటము, ఆయన పాదాలను ఆమె కన్నీళ్లతో కడగటము, ఆమె ఒక
మంచి కార్యము చేయడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు దేవుని కొరకు ఇలా సమర్పించుకొని ఉన్నదాన్ని ఇవ్వడానికి కూడా చాలా మంది వెనకంజలు వేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే సందేహములుగా ఉంటున్నారు. కానీ ఏ మాత్రము సందేహము లేకుండా ఆ విలువ కలిగిన దాన్ని ప్రభు కొరకు ఇవ్వడానికి, ఆ మంచి కార్యం చేయడానికి ఆ స్త్రీ ఇష్టపడింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడు, అయ్యో ఈ అత్తరు వెలకమ్మితే కొన్ని వేల రూపాయలు వచ్చేవి, అనవసరంగా నేల పాలు చేసింది అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు వెంటనే, ఆ స్త్రీ నా కొరకు ఒక మంచి కార్యము చేసింది. నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవుని కొరకు? ధనములో కానీ, నీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కానీ ఒక మంచి కార్యం కొరకు, పరిచర్య కొరకు నువ్వేం సిద్ధపడి ఇవ్వగలుగుతున్నావు? శ్రేష్టమైంది దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? చాలామంది శ్రేష్టమైంది దాచుకొని ఏం చేస్తున్నారంట, అపవిత్రమైంది, పనికిరాంది దేవుని కొరకు ఇవ్వడానికి విశ్వాసులు ఈ దినాల్లో అలా తయారవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యేసుక్రీస్తు వారు వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధువులు, వివాహంకి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఆ వింది ప్రధానితో ఏమంటున్నారు, మొదటైతే ఎవడైనా మంచి టేస్ట్ కలిగినటువంటి ద్రాక్ష రసం పోస్తారు, కానీ నువ్వేంటయ్యా చివరి వరకు కూడా ఇంత శ్రేష్టమైన మధురమైనటువంటి ద్రాక్షారసాన్ని నీ దగ్గర ఉంచుకున్నావని ఒక మంచి కార్యం విషయమై ప్రభునామాన్ని వాళ్ళు మహిమపరిచారు. శ్రేష్టమైంది ప్రజలకు ప్రభు ఇచ్చాడు. కానీ ప్రజలు దేవునికి ఒక శ్రేష్టమైన సమయాన్ని కానీ, ధనాన్ని కానీ, అలాగే పరిచర్యలో వాళ్ళ కష్టాన్ని కానీ ఇవ్వలేక పోతున్నారు. చాలా బాధాకరమైన విషయం అండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇశ్రాయేలీల ప్రజలు నెహెమ్యా మంచి మనసుకు సహకరించి ఏమన్నారండి, ఈ మంచి కార్యము చేయుటకు పూనుకుందాము రండి. అద్భుతమైన మాట. ఆమేన్. అందరి సెకండ్ ఇచ్చి ఇప్పటి నుంచి ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించే మంచి కార్యం చేయుటకు పూనుకుందాం రండి అని సెకండ్ ఇచ్చి చెప్పండి. నూతన ఆత్మలను నడిపించే మంచి కార్యం చేయుటకు దేవుని సన్నిధిలో పూనుకుందాం రండి అని పిలుపునివ్వండి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆ వాక్యము ద్వారా మనందరినీ పూరికొలుపునుగాక. మంచి కార్యాలు మన కుటుంబాల్లో కూడా దేవుడు జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని అందరం. ప్రభువా, ఈ రాత్రి చాలా విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజముగా కొన్ని కార్యాలు నేను చేస్తూ అవి